పడున్న ప్రజలందరికీ, అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, యువతులకి, పెద్దలకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరికీ మాతో పాటు జనసేన బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి గారు జనసేన తరపు నుంచి, కూటమి వైపు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గాజు గ్లాస్ గుర్తు మీద. అలాగే కాగిత కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా తెలుగుదేశం కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మొన్న ఈ మధ్యన వారాహి విజయయాత్రలో మాట్లాడిన కొనకళ్ళ నారాయణ గారి గురించి మనస్ఫూర్తిగా కొనకళ్ళ నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గుత్తికొండ రాజబాబు గారికి, బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. బండ్రెడ్డి రామ్ గారికి కూడా, జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులకి, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పెడకి సంబంధించి బోరుగడ్డ వేదవ్యాస్ గారికి మనస్ఫూర్తిగా కూటమిని నమ్మి మాతో పాటు వెన్నంటే ఉండి కృష్ణప్రసాద్ గారికి, బాలశౌరి గారికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే బోరుగడ్డ వేదవ్యాస్ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి తెలియజేస్తాను, మీకు మేము అండగా ఉంటాం తెలియజేస్తాం. జగన్ నిన్ను మాట్లాడుతా భీమవరంలో నేను ఎందుకు మారిపోయాను, భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయాను చాలా బాధపడుతూ ఉన్నాడు. జగన్కి అడుగుతున్నా, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించేసావు? 70 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేని ఎందుకు మార్చావు? నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నావు, నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నావు. మీకు తెలుసు కదమ్మా, క్లాస్ వార్ అంటే ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ, పెద్దలందరికీ, యువకులందరికీ చెప్తా ఉన్నా, క్లాస్ వార్ అంటే ఏంటి? డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం. ఎవరిని దోచుకున్నారు? జగన్ పేదవాళ్ళని దోచుకున్నారా, మేము పేదలకు అండగా నిలబడ్డామో మీరే ఒకసారి ఆలోచించుకోండి. జగన్ క్లాస్ వార్ అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది 337 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ నిధుల్ని దారి మళ్లించేశాడు. కేవలం 6.22 కోట్ల మట్టుకే ఖర్చు పెట్టాడు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక లోక్సభలో అడిగిన ప్రశ్నకి సమాధానం. అలాగే ఇది రూరల్ డెవలప్మెంట్ సాధ్వి నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది, ఆవిడ అంది అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలున్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని సాధ్వి నిరంజన్ గారు చెప్పారు, బీజేపీ మినిస్టర్. అలాగే నెలకి పోలీసులకి మన మధ్యన ఎక్కడికి వెళ్ళినా నాకు పోలీసుల నుంచి నివేదికలు లెటర్స్ ఇస్తూ ఉంటారు. టీఏలు కానీ, డిఏలు కానీ, వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ, వాళ్ళకి వారంకోసారి సెలవు ఇస్తానని చెప్పి అది కూడా ఈరోజు దాకా మాట్లాడిన వ్యక్తి. ఇది పోలీసులు శ్రమని దోపిడీ చేస్తున్న వ్యక్తి. ఇతను క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. అలాగే ముఖ్యంగా మనకి పెడననగానే గుర్తుకొచ్చేది మత్స్యకారులు. అత్యంత మంచి తీర ప్రాంతం ఉన్నది. అలాంటి చోట్ల మత్స్యకార యువతకి, మత్స్యకారులకి ఏమాత్రం ఉపాధి కల్పించలేకపోయాడు. పైహెచ్చు ఉపాధి కల్పించకుండా GO 217 అని చెప్పి ఈ రోజున మత్స్యకారులు పొట్టగొట్టడానికి, ఇన్లాండ్ ఫిషర్మెన్ అందరికీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తే జనసేన ముందుకొచ్చి ఆ GO 217ని మన నర్సపూర్లో చించేసాం. దాన్ని ఏమాత్రం ఖాతరు చేయకూడదు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి 450 కోట్ల రూపాయలు, దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించి దోపిడీ చేసిన వ్యక్తి. 900 చేనేత సంఘాలకి 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా ఆప్కో నుంచి రావాల్సిన నిధుల్ని రానివ్వకుండా చేసిన వ్యక్తి. మీ కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెరిగినాయి 5 సంవత్సరాలు మీరు చెప్పండి. 10 సార్లు పైగా పెరిగినాయి కరెంటు బిల్లులు. 5 రూపాయలకి యూనిట్ కరెంట్ వచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అని చెప్పి
20 సంవత్సరాలకి యూనిట్కి 5 రూపాయలని ఆయన ఒప్పందం చేసుకుంటే రాగానే అది రద్దు చేసి పీక్ టైంలో దాన్ని 18 రూపాయలు ఖర్చు పెట్టి మీకు దానివల్ల మీకు 10 సార్లు పెరిగిపోయింది. 5 సంవత్సరాల్లో 10 సార్లు పెరిగిపోయింది. పోయినసారి ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా పెంచలేదు మనకి ఖర్చులు. టీడీపీ ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఖర్చులు పెంచలే. ఈరోజు ఇతను రాగానే ఈ ఛార్జీలు పెంచేశారు, కరెంటు ఛార్జీలు. దానివల్ల మీకు 27,500 కోట్ల రూపాయలు మీకు సంబంధించిన డబ్బుని దోపిడీ చేశారు. అందుకే మీకు 10 సార్లు మీరు కరెంటు బిల్లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే దోపిడీ, నేను పోయినసారి జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు అతని పేరు మీకేంటో తెలుసు, అతను స్థానిక ఎమ్మెల్యే. అతని గురించి నాకు ఒకటే చెప్పారు జనవాణిలో. పాస్బుక్ కావాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలంట, కొత్త పాస్బుక్ కావాలంటే. చేపల చెరువు తవ్వుకోవాలంటే 1.5 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలి. చేపల దాణా షాప్ పెట్టాలంటే 2-3 లక్షల రూపాయలు ఇవ్వాలి. మోటార్ కూడా ఆయన చెప్పిన షాపుల్లోనే కొనాలి. ఎమ్మెల్యే కనీసం మన పెడలకి డ్రైనేజ్ చేయలేకపోయాడు, కానీ నోటిని డ్రైనేజ్గా వాడుకునే వాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగలడు? పేకాట క్లబ్బులు నడిపేవాడు. వీళ్ళు పదవుల్లో ఎక్కారు. పదవులు ఉన్నది పనులు చేయడానికి, కానీ పేకాట క్లబ్బులు నడపడానికి కాదు. చాలా బాధ కలిగింది. ఈయన ఇంటి ముందు నుంచి ఎవరైనా నమస్కారాలు పెట్టాలండి. నమస్కారాలు పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టాడు జన సైనికుల మీద. మట్టి మాఫియా కోసం ఫిర్యాదు చేస్తే ఇక్కడ పెడన యువత వాళ్ళని చెట్టు కట్టి కొట్టాడు ఈ వ్యక్తి. నా దగ్గరికి జనవాణికి చనిపోయిన ఒక జడ్జి తల్లి నా ఆస్తిని అతను అనుచరులు దోచేసుకున్నారు, నాకు అండగా ఉండంటే నాకు నిజంగా నిస్సహాయత బాధేసింది. జడ్జిలకు కూడా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులను చేస్తున్న జడ్జి కుటుంబాలకు కూడా, చివరికి మున్సిపల్ వర్కర్స్ని కూడా హెరాస్ చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు మున్సిపల్ వర్కర్స్ని కూడా. ముఖ్యంగా మనకి 18,000 కలంకారీ చేనేత కార్మికులున్న నియోజకవర్గం ఇది. నేను ఈ నియోజకవర్గంలో తిరుగు దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తామంటే పద్మనాభంగా భార్య నాగలీలావతి, వీళ్ళిద్దరూ ఒక బిడ్డ. చేనేత సంఘాలు ఈ వైసీపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవటం వల్ల, వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవటం వల్ల 3 లక్షలు అప్పు చేసి, అధిక వడ్డీతో అప్పు చేసి, అప్పు తీరే మార్గం లేక బిడ్డతో సహా 3 ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. అలాంటి చేనేత చావులు ఉండకూడదు. అదే మా ఆకాంక్ష, అదే మా ఆశయం. చంద్రబాబు గారు, మేము తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి, కలంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. మీ చేత మేము కన్నీరు పెట్టించాం, మీకు అండగా ఉంటాం. అలాగే కలంకారీ గురించి కూడా మీకు జిఐ ట్యాగ్ ఉంది. మీకు మీ వర్క్ని ఎవరు కూడా దాన్ని కాపీ చేయడానికి లేదు, కాపీరైట్ ఉన్నది మీకు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రి గారికి చెప్పి మరి మిమ్మల్ని ఎవరు కాపీరైట్, మిమ్మల్ని దోపిడీ చేయకుండా, మనకి పవర్ లూమ్స్ మిమ్మల్ని మీ వర్క్ని కాపీ చేయకుండా చాలా బలమైన చట్టాలు పట్టుకొస్తాం. పవర్ లూమ్స్ మిమ్మల్ని ఇమిటేట్ చేసి మిమ్మల్ని మీ బతుకు తెరువును కొడతా ఉన్నాయి. ఆ కొట్టే పరిస్థితులను మేము ఆఫ్ చేసి మీకు అండగా ఉంటాం. ముఖ్యంగా కలంకారీ చేనేత కార్మికులందరికీ మేము మీకు అండగా ఉంటాం. మత్స్యకార సోదరులందరికీ 974 కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో. మనకి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకించి ఎన్డీఏ మేనిఫెస్టోలో నీలి విప్లవం, మనకి రొయ్యలు కానీ చేపలు కానీ మనకి సముద్ర కోస్తా తీర ప్రాంతాన్ని ఆనుకున్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపు జట్టీల నిర్మాణం, హై టెక్నాలజీతో పాటు డ్రోన్స్ వాడి ముఖ్యంగా మత్స్యకారులకి అండగా ఉండేలాగా, మీకు సంపద పెరిగేలాగా మనకు మోదీ గారు ప్రత్యేకమైన ఇది మనకి మేనిఫెస్టో పట్టుకొస్తూ ఉన్నారు. అది మేము చాలా బలంగా ఇంప్లిమెంట్ చేస్తాం, మీకు అండగా నిలబడతాం. అలాగే మహిళలకు కూడా మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబడేలాగా, మీకు అండగా ఉండేలా మీకు ముఖ్యంగా మహిళలకు ఉంటాం. ముఖ్యంగా రైతాంగం, చాలాసార్లు ఇక్కడ తుఫాన్లు వచ్చినప్పుడు రైతాంగం పెట్టిన కష్టాలకు మేము అన్ని ప్రత్యేకించి చూశాను. నేను ఈ రోజున నేనున్నది దశాబ్దంగా మీకోసం పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజున కృష్ణప్రసాద్ గారిని గెలిపించమని కోరుకుంటా ఉన్నాను, బాలశౌరి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను.
జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించమని కోరుకుంటున్నాను. కానీ నేను ఈ రోజున ఏదో వాగ్దానాలు చేసి మేమందరం వెళ్ళిపోవట్లా. ఈ రోజున మా 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, 2 ఎంపీ అభ్యర్థులందరికీ ప్రమాణం చేయించాను. ఆంధ్రప్రదేశ్ని మేము బంగారం మాకు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేము ముందు ఉంటాం. దశాబ్దం అధికారం లేకుండా ఏమి ఆశించకుండా పనిచేశాం. మీరు మనస్ఫూర్తిగా మీరు అండగా ఉంటున్నారు, నాకు తెలుసు ఆ సంగతి. కానీ భారీ మెజారిటీ కావాలి. జగన్ అనే వ్యక్తికి భయం వేయాలి. ఈ ఎమ్మెల్యే పేరు చెప్పంటారా వద్దా? మీరు చెప్పండి. అతనికి అంత స్థాయి ఉందమ్మా, నోట్లోని చెప్పేంత స్థాయి ఉంది అతనికి. ఇక్కడ ఉన్న అందరికీ చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యేలందరికీ కూడా చంద్రబాబు గారి కులం చేత తిట్టిస్తారు, నన్ను నా కులం చేత తిట్టిస్తారు, లేదంటే బీసీ కులాల చేత తిట్టిస్తారు, ఎస్సీ కులాల చేత తిట్టిస్తారు. నేను ఒకటే బాధపడుతున్నాం, ఎవరు ఎన్ని తిట్టినా రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళం, రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళం. మీరు ఏమి చేసినా, ఎన్ని రకాలుగా తూట్లు పొడిచినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప కుల వివక్షలు కానీ మాలో మేము కొట్టుకోవాలని జగన్కి చాలా గొప్ప ఆశ ఉంది. అలాంటి ఏం జరగవు. నువ్వు మమ్మల్ని తిట్టించే కొద్ది ఇంకా బలపడతాం తప్ప మేము బలహీనపడం. అలాగే కలంకారీ కార్మికులకు సంబంధించి ముఖ్యంగా నాకు జనవాణి కార్యక్రమంలో వచ్చింది. ఈరోజు చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. సార్, వాళ్ళకి రన్నింగ్ వాటర్లో నదీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు రంగులు సరిదిద్దు కడగడానికి కానీ మనకి ఎక్కువ చేయడానికి రన్నింగ్ వాటర్ కావాలి. అందుకని వాళ్ళు కోరుకుంటాం. దానిలో ఏంటంటే నదీ పరివాహక ప్రాంతంలో కింద ప్రాంతాలకి అది కలుషితం అయిపోతుందని చెప్పి ప్రత్యేకించి కలంకారీ కార్మికులు అడుగుతున్నది 5 ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయాలు ఉంటే మేము నదీ మనకి వాతావరణాన్ని కాలుష్యం చేయం, అలాగే మేము బతుకుతాం, మా కలంకారీ బతుకుద్ది అంటే ఆ ఒక్క మాట మేము ఇస్తున్నాం. ఆయన ముందే మేము మాటిస్తున్నాం, కలంకారీ కార్మికులకి మీకు 5 ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయం ఉండేలాగా మీ కలంకారీ దీన్ని మీకు పరిరక్షించేలాగా, మీ అవసరాలను తీర్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ముఖ్యంగా మనకి మత్స్యకార్మికులకు సంబంధించి దాదాపు మీకు జట్టీల నిర్మాణం, భవిష్యత్తులో మనకి దాదాపు ప్రతి 35 కిలోమీటర్లకు జట్టీ ఉండాలన్నదే జనసేన ఆశయం కూడా. దానిని ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ముందు 13 జట్టీలతో నిర్మాణం చేసి ఆ తర్వాత ఒక్కొక్క జట్టి చేస్తే దాదాపు 55,000 మందికి ఉపాధి అవకాశం కలిగించే బలమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశాలు లేవు, డబ్బులు లేవు, ఉద్యోగాలు లేవు, డిఎస్సి లేదు. మనకి సరైన ముఖ్యంగా ఉపాధి అవకాశాలు ఎలా కావాలంటే మీకు బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం ఏదైనా తీసుకురాగలం. ప్రతి పాస్బుక్కి 10,000 అడిగే ఎమ్మెల్యే ఉంటే మనకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు రావు మనకి. నేను చెప్తున్నాను, నీకు మా మాటగా చెప్తున్నాను, జనసేన అధినేతగా చెప్తున్నాను, ఎన్డీఏ భాగస్వామిగా చెప్తున్నాను. మీరు యువత మమ్మల్ని మనస్ఫూర్తిగా బలంగా నమ్మండి. ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే మొత్తం నాశనం చేశాడు రాష్ట్రాన్ని జగన్. మేము నిలబడతాను మీకోసం, మేమందరం బలంగా నిలబడతాం. చంద్రబాబు గారి అనుభవం చాలా చాలా అవసరం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పదే ఎందుకు చెప్పానంటే, మనకి పెడలలో రైతు కన్నీరు పెట్టకూడదు, చేనేత కళాకారులు బాధపడకూడదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి, ఉపాధి అవకాశాలు రావాలి, సకాలంలో ఉద్యోగాలు రావాలి. మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు. గుంటూరు నుంచి కానీ ప్రతి నియోజకవర్గం నుంచి నాకు వచ్చేది మనుషులు వచ్చి భర్తల్ని తీసుకొచ్చి ఆడపడుచులు, అన్న మా ఆయన నరాలు దెబ్బతినేస్తుంది, బిడ్డలు తమ పిల్లల్ని కొడుకులను తీసుకొచ్చి 18, 20, 22 ఏళ్లకి ఆ కల్తీ మందు తాగేసి నరాల బలహీనతతోటి ప్యాన్క్రియాటిక్ డిసీజెస్, లివర్ డిసీజెస్. ఎందుకంటే దీనికి 5 సార్లు శుద్ధి చేయాల్సిన మద్యపానాన్ని కేవలం 2 సార్లకే పరిమితం చేసి ఎక్కువ 2,000 లీటర్లు చేసే చోట 6,000 లీటర్లు అవుట్పుట్ తీసేటప్పటికి క్వాలిటీ పోయి ఈ రోజున మొత్తం మనకి ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి. మా నాన్న అబ్కారీ శాఖలో పనిచేసిన వ్యక్తి, పోలీస్ నుంచి. సో మా నాన్న చెప్పే చాలాసార్లు చూస్తా ఉన్నాను, కల్తీ మందు ఇవ్వకూడదు, నిర్మోహమాటంగా చెప్తున్నాం.
మందు అనేది ఏమైపోయిందంటే ప్రత్యేకించి మన ఈ మధ్యన కూడా వైసీపీలు ఈ మధ్యన చేయని నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మేము కూర్చోబెట్టి మేము మందుని ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పి. ఈ రోజున మనకి మద్యపాన నిషేధం నేను 2019లో చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో మన గతంలో ఎన్టీ రామారావు గారి హయాంలో కూడా మద్యపానాన్ని నిషేధించి ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా కుదరలేదు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అటువైపు వెళ్తే యానాము, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడు ఇన్ని బార్డర్లను షేర్ చేసుకొని మద్యాన్ని నిషేధించడం చాలా కష్టమైన పని. అలా కనీసం మనకు కావాల్సిన ఆరోగ్యాలు చెడగొట్టుకున్న మందు కావాలి అని చెప్పి దీంట్లో భాగంగా ఉంటే ఈ వ్యక్తి కల్తీ మందు చేసి మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈ రోజున డబ్బులు సంపాదించి ఆ డబ్బుతోటి ఈ రోజున మీ అందరికీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు దయచేసి దీన్ని ఆలోచించండి. ఆడపడుచుల పసుపు కుంకాలు తీసేస్తున్నాడు జగన్ కల్తీ మందు పెట్టేసి. దీనిని మీరు చాలా చాలా తన్ని తగలేయండి వైసీపీ నాయకులు చెప్తున్నాను. దయచేసి మీరు బాధ్యత తీసుకోండి. యువతకి చెప్తా ఉన్నాను, ముఖ్యంగా యువతకి, మీరు పోరాట పట్టిమ లేకపోతే, మీరు ఆలోచించకపోతే 2019 ఎన్నికలు ఎట్లా అయిపోయినాయి చూడండి. 2024 5 సంవత్సరాలు కాలచక్రం కిరణం తిరిగిపోయింది. డిగ్రీ ఉన్నవాళ్ళు ఈ రోజున ఉద్యోగాలు లేకుండా అయిపోయారు. మనకి నరేంద్ర మోదీ గారు చెప్తాను 2047 అని. ఈరోజు దారి పడుతూ ఉన్న చిన్న పిల్లలు, వేదిక పైన ఉన్న చిన్న పిల్లలు అందరూ కూడా 2047కి మీరు 30 ఏళ్ళు వచ్చేస్తాయి. మీ అందరికీ బలమైన ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. ఇక్కడున్న ఎమ్మెల్యేలు మనకి జగన్ వీళ్ళు డబ్బులు సంపాదిస్తే సరిపోదు, అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు. మనకు కావాల్సింది త్రికరణ శుద్ధిగా మీకోసం నిలబడే ప్రభుత్వం. మేము మీకోసం నిలబడే వాళ్ళం, పదవుల కోసం ఆశించే వాళ్ళం కాదు. చంద్రబాబు గారి కానీ పాప ఆయన కూర్చొని ఆయన స్థాయిని ఆయన తగ్గించుకున్నారు రాష్ట్ర ప్రజల హితువు కోసం. నాకింత బలం ఉండి నేను కూడా నా స్థాయిని తగ్గించుకున్నాను. భారతీయ జనతా పార్టీ కూడా అలాగే వాళ్ళ స్థాయిని తగ్గించుకున్నారు. మేమందరం కూడా కలిసికట్టుగా ఎందుకున్నామంటే ఇక్కడున్న ఆడపడుచు కన్నీరు పెట్టకూడదు, ఉద్యోగులు కన్నీరు పెట్టకూడదు, సకాలంలో జీతాలు రావాలి, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది, కానీ మన స్థానికంగా మన పెడల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు. భవిష్యత్తులో ప్రభుత్వం ఏం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. కృష్ణా జిల్లాలో ముఖ్యంగా దాదాపు నాకు జనవాణి కార్యక్రమంలో 56 ఫ్లోరైడ్ ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడో మేము ఉద్దానంలో నుంచి విన్నాను, కానీ మనకి కూడా కృష్ణా జిల్లాలో కూడా వచ్చేసినాయి అని. దాదాపు 40 లక్షల ఇళ్ళకి కనీసం మంచినీటి సౌకర్యం లేదు. చర్మ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు అన్నీ కూర్చొని ఈ ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు కృష్ణా జిల్లాలో పెరిగిపోయినాయి. ముఖ్యంగా మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన, కొండూరు, కృత్తివెన్ను, మైలవరం, నందిగామ, కంచికచర్లలో ఇవి ఎక్కువైపోయింది. సో దీనికి కారణాలు ఏంటి? దీన్ని కూర్చోబెట్టి పనిచేసే వాళ్ళు కావాలి. అలాగే విపరీతమైన ఇసుక దోపిడీ ఏ స్థాయికి ఉందంటే మనకి నదుల పాపం యువత స్నానాలకని వెళ్తే 76 మంది చనిపోయారు. యువత ఆ గుంతల్లో పడిపోయి అడ్డగోలుగా తవ్వేస్తే 76 మంది యువకులు చనిపోయారు. సీఎం ఇంటి పక్కనే ఉంది, జగన్ ఇంటి పక్కనే ఒక ఇల్లీగల్ రీచ్ ఉంది, ఇల్లీగల్ శాండ్ రీచ్. దాన్ని కూడా దృష్టిలో లేదు వాళ్ళకి. అంత అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ముఖ్యంగా ఉద్యోగులకి సంవత్సరం లోపు ప్రతి సమస్య మీద మేము సభల్లో దీని మీద డిబేట్ పెడతాం. దీనికి సంవత్సరం లోపు ఒక బలమైన పరిష్కార మార్గం కనుక్కుంటాం. అలాగే డిఎస్సి కూడా మనకి చంద్రబాబు గారు చెప్పింది కూడా రాగానే మొట్టమొదటిగా చేసేది మెగా డిఎస్సి, యువతకు ఉపాధి అవకాశాలు, దాని మీదే ముందు ప్రభుత్వం తీసుకొస్తుంది. అలాగే టీచర్లకు కూడా సారా వ్యాపారాల దగ్గర, మనకి సారా షాపుల దగ్గర కూర్చోబెట్టి టీచర్లని మేము అవమానపరచాం. టీచర్లని గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పి మేము గౌరవించుకుంటాం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, జగన్కి ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు చాలా బాధపడతా ఉన్నావు జగన్. నాకు ప్రత్యేకించి నా మీద నీకు చాలా కోపం పెరిగిపోతూ ఉంది, నాకు తెలుస్తూ ఉంది. నీ కోపానికి కారణం నువ్వు ఓడిపోతున్నావు నీకు బలంగా తెలుసు. మా ప్రభుత్వం వస్తుందని తెలుసు. వచ్చాక ఒక్కొక్క వైసీపీ రౌడీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు అవుతారు. కాబట్టి యువతని, మహిళల్ని అడ్డగోలుగా మీరు ప్రజా సంపదను ఎలా దోచారు, మనకి ప్రకృతి వనరులను ఎలా దోచారు, మీ అందరినీ
ప్రత్యేకించి మీకు శిక్ష పడేలా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, పెడన నియోజకవర్గ ప్రజలందరికీ, అన్నదమ్ములందరికీ, ఆడపడుచులు ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు అండగా ఉంటాం. మా కూటమిని గెలిపించని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు చాలా హుషారుగా ఉన్నారు. ఇప్పుడే పవర్ స్టార్ అదే మాదిరిగా నిజమైన హీరో రాజకీయాల్లో మామూలుగా సినిమాల్లో ఉండేవాళ్ళు సినిమాల్లో ఉంటారు, కానీ ప్రజా జీవితంలో కూడా హీరోగా నిరూపించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక పక్క 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసి నేను ఏమీ చేయలేకపోయానని బాధపడుతూ టికెట్ ఇస్తానన్నా నీ టికెట్ నాకొద్దని జనసేన ద్వారా న్యాయం చేస్తానని జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలశౌరి గారు, ఇంకో పక్క ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థిగా అటు తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థి కృష్ణ ప్రసాద్ గారు. వాళ్ళ తండ్రిని కూడా చూశారు, నేను ఎప్పుడూ మర్చిపోలేను. కాగిత వెంకట్రావు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి అనునిత్యం మీకోసం పనిచేసిన వ్యక్తి కాగిత వెంకట్రావు అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి కృష్ణప్రసాద్ని ఎమ్మెల్యేగా గెలిపించమని కోరడానికి నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాయణరావు గారు స్ఫూర్తి అంటే పొత్తుల ధర్మంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, బాలశౌరికి ఇవ్వాలి, ఈ సీటు జనసేనకు వస్తున్న నిర్ణయం తీసుకుంటే ఒక్క మాట మాట్లాడకుండా ఈ కూటమిని గెలిపించడానికి పనిచేస్తున్నటువంటి కొనకళ్ళ నారాయణరావు గారు. ఇంకో పక్క ఇక్కడ వేదవ్యాస గారు ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండే కుటుంబం ఆ కుటుంబం. 78లో వాళ్ళ తండ్రి అయితే నాతో కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు అసెంబ్లీలో. అలాంటి కుటుంబం. ఈ పొత్తుల్లో వారిని కూడా మేము అకామిడేట్ చేసుకోలేకపోయినా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పర్వాలేదు రాష్ట్రం కోసం నేను త్యాగం చేస్తాను, వచ్చిన తర్వాత మా కుటుంబాన్ని కూడా గౌరవించమంటే గౌరవించే బాధ్యత మాదని వారికి కూడా హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ గారు, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు గారు, మాకు ప్రాణ సమానమైనటువంటి ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులు. మిమ్మల్ని చూస్తే తమ్ముళ్ళు ఎక్కడొచ్చినా మీ టవల్స్ అయితే ఎగరతనే ఉంటాయి ఆకాశంలోకి. ఓసారి మాకు అనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ అది ఎగిరి మా దగ్గరికి వస్తుంది. అది మీ స్ఫూర్తి, జన సైనికుల స్ఫూర్తి. రేపు ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తి ఉండాలి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించారు దొంగ ఓట్లు వేసుకుంటామని, అలో చేస్తారా జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అలో చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఈరోజు ఒక శుభదినం, పండగ రోజు, శ్రీరామ నవమి. ఈరోజు మీరందరూ వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేశారంటే ఇంకా మన విజయాన్ని ఎవ్వడు ఆపలేడు. ప్రతి ఊర్లో, ప్రతి వాడలో ప్రజలంతా ఘనంగా జరుపుకునేది శ్రీరామనవమి. రాములోరి పెళ్లి చేసి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు, మంచి పాలన కావాలని కోరుకుంటాం. ఎప్పుడైనా సుపరిపాలన అంటే అది రామరాజ్యం గుర్తొస్తుంది. మీరు ఆశీర్వదించండి, ఇది మా బాధ్యత. తప్పకుండా ఈ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన నెలకొల్పగలుగుతామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇది జరగాలంటే శ్రీరాముడు రావణాసురుని చంపాడు. మీరేం చేయాలి? జగనాసురుణ్ణి ఏం చేస్తారో మీరు? వధ జరగాలనా లేదా? చేస్తామని గట్టిగా చెప్పండి, కొట్టి చెప్పండి, చేస్తామని. ఇప్పుడే మిత్రులు చాలా విషయాలు మాట్లాడారు. ఇక్కడుండే వాళ్ళు ఎవరైనా ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు ఆనందంగా ఉన్నారమ్మా అని అడుగుతున్నా. ఒక వర్గం అని కాదు, ఇంకొక వర్గం కాదు, అందరినీ నట్టేట్లో ముంచేసిన వ్యక్తి ఎవరు? సైకో జగన్. నేను జగన్మోహన్ రెడ్డి అనడం లేదు, పేరు మార్చా, జగన్ రెడ్డి సైకో. నిన్న చాలా సర్వేలు వచ్చాయి. అంటే సర్వేలన్నీ చివరిసారి మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత, పోలింగ్ అయిన తర్వాతనే వేసే అవకాశం ఉంటుంది. 11 సర్వేలు వస్తే 11 సర్వేల్లో కూడా 17 నుంచి 23 ఎంపీలు మనమే గెలుస్తున్నామని మీకు తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు ఇక్కడుండే బాలశౌరి గెలుపు తథ్యం అవునా కాదా? కృష్ణప్రసాద్ గెలుపు తథ్యం అవునా కాదా? కానీ ఇక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఆ దుర్మార్గుడు మీరు చూస్తే తమ్ముళ్ళు 6 నెలలుగా ఎప్పుడన్నా బయట వచ్చాడా? ఇంట్లో నుంచి పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా? నేను అడుగుతున్నా, ఎన్నికల ముందు నేరుగా ఊరూరు వచ్చాడు. నేను అనుకోనుంటే ముఖ్యమంత్రిగా బయట రాకూడదంటే వచ్చేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఇప్పుడే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, మేము ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోయాం. తిరిగాడు, మోసం చేశాడు, ఒక ఛాన్స్ అన్నాడు, నెత్తి మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టారు. 5 మరిగా మీరు కరిగిపోయారు. 5 ఏళ్లు గడిచిపోయింది. ఏమైంది? గుద్దుడే గుద్దుడు, బాధుడే బాధుడు. అందరూ నష్టపోయారు, అలిసిపోయారు. మీరంతా దెబ్బలు తిని తిని అలసిపోయి ఎప్పుడెప్పుడా అని చూసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నిన్న బయలుదేరాడు కొత్త పిచ్చిగాడు, కొత్త నాటకం. బాబాయిని గొడ్డలతో లేపేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. డ్రామా ఆడాడా లేదా? ఆ నేరం మా మీద పెట్టాడా లేదా? కోడికత్తి డ్రామా ఆడాడా లేదా? నిన్నే గులకరాయి డ్రామా. ఆయన మీటింగ్ పెట్టాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట. పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేశాడు, గులకరాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు, హత్యా ప్రయత్నం. అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు? వాళ్ళు అంటున్నారు, నీ మీద మాకు కోపం కూడా ఉంది, మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాన్నావు, బిర్యానీ పెడతాన్నావు, 500 రూపాయలు డబ్బులు ఇస్తాన్నావు,
డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం చేశానని గులకరా చేశానని అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఓకే, నువ్వంటే మహానాయకుడు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఏదైతే ఒక అబ్బాయి గౌడ అబ్బాయి ఎక్కడైతే రేపల్లెలో చెల్లెల శీలాన్ని కాపాడాలని అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి గట్టిగా ఇంట్లోకి చెప్పి అక్కను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నడి రోడ్డు మీద ఇష్టానుసారంగా పెట్రోల్ వేసి తగలబెట్టారు. ఆ రోజు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి? సైకో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా. ఆ మాట అడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, నా మీద దాడి చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేసినప్పుడు ఎప్పుడూ ఖండించలా. నేను ఖండించా, ప్రధానమంత్రి ఖండించారు, అందరూ ఖండించాం. కానీ ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మేము ఏం మాట్లాడకపోయినా అర్ధ గంటలో మా మీద నెపం వేయడానికి మళ్ళీ డ్రామాలు రాయడు, డ్రామాతో మేము ముందుకు వస్తున్నాడు. అందుకే చెప్తున్నా, నీ మాట ఎవ్వరూ నమ్మరు, అది ఒక డ్రామా. నా మీద రాయి వేపిస్తావు, పవన్ కళ్యాణ్ పైన రాయిలు వేయించారు. మా మీద వేసిన రాళ్ళు దొరికాయి, ఈ డ్రామా రాయుడి మీద వేసిన రాయి దొరికింది ఆ తమ్ముళ్ళు ఇంతవరకు? ఆ గులకరాయి కనపడిందా మీకు? ఏంటి రహస్యం? అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు. మాకు నాటకాలు వద్దు, మేము అడిగిన దానికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. పరదాలు కట్టుకొని తిరిగి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యం డబ్బులు, ఇసుక డబ్బులు, భూదందాలపైన దోచేసిన డబ్బులు పెట్టి మళ్ళీ మిమ్మల్ని కొనాలని ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్న డబ్బులకు అమ్మడిపోతారా మీరని అడుగుతున్నా, ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా దగ్గర డబ్బులు లేదు, నీతి ఉంది, నిజాయితీ ఉంది, నిస్వార్థం ఉంది. మళ్ళా మీ జీవితాల్లో వెలుగు తెచ్చే సామర్థ్యం మాకుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మాట్లాడితే మేమందరం కలిసామంట, కలిసాం. నేను కలిశాను, పవన్ కళ్యాణ్ గారు కలిశారు, బీజేపీ కలిశాం. ఏ ఒక్కరి కోసమో కాదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరం తగ్గాం, ప్రతి ఒక్కరు తగ్గాం. దేనికోసం తగ్గామంటే ప్రజల గెలుపు కోసం తగ్గామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అడ్జస్ట్ చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు పోటీ పోయినసారి చాలా సీట్లు మొత్తం రాష్ట్రం అంతా పోటీ చేశాడు. 14 ఏళ్ళు మేము కూడా అధికారంలో ఉన్నాం. 42 సంవత్సరాల రాజకీయ పార్టీ, జాతీయ స్థాయిలో బీజేపీ ఉంది. అందరం కలిసి ఉండే 175 సీట్లని 25 పార్లమెంట్ సీట్లు అడ్జస్ట్ చేసుకున్నాం. దేనికోసం చేసుకున్నామంటే మావి 3 జెండాలు కానీ ఒకే అజెండా. ఆ అజెండా అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ, తెలుగు ప్రజల వెలుగే మా ధ్యేయం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈయన వచ్చేది శవాలతో వస్తున్నాడు, మనుషులతో రావడంలా. మీరు ఒకసారి గుర్తించుకోండి, 2014 తండ్రి లేని బిడ్డ మా నాన్న చంపేశారని వచ్చాడు. 2019 తండ్రి చనిపోయాడు, బాబాయిని కూడా చంపేశారని ఆయనే చంపేసి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో ఆ శవాలు తీసుకురావాలనుకుని వచ్చాడు. నీ సానుభూతి కోసం వస్తున్నావు, అవన్నీ జరగవని మరొకసారి తెలియజేస్తున్నా. ఇతను చూస్తే అందరూ భయపడి పారిపోతున్నారు. ఈరోజు మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకరిద్దరు కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు, 20-30 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ వదిలిపెట్టిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే ఎంపీల పార్టీ వదిలిపెట్టిపోయే పరిస్థితి వచ్చారు. ఎమ్మెల్సీలు పదవి ఉన్నా రాజీనామాలు చేసే పరిస్థితికి వచ్చారు. పక్కనే గుంటూరులో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఈరోజు పెడం ద్వారా ఒకటే పిలిపిస్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే వ్యక్తులు
జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు కానీ అందరూ కూడా రావాల్సింది. ఎన్డీఏలో చేరండి, మాకు అండగా ఉండండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు కమ్మని వారందరికీ పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 5 ఏళ్లలో మీరు ఒక్కసారి చూస్తే విధ్వంసం, అహంకారం, ఎక్కడ చూసినా లెక్కలేనితనంతో రాష్ట్రాన్ని ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. ఒకప్పుడు మీరు చూసినప్పుడు విభజన జరిగింది, మనకు అన్యాయం జరిగింది, మళ్ళా మేము బాధపడ్డాం, నేను బాధపడ్డాను, పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, 2014లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి, అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక బాధ, ఆవేదనతో చేశాడు. ఆ తర్వాత నేను కూడా ఏ విధంగా చేశారు మీరు పరిపాలన చూశారు. ఎప్పుడూ రానటువంటి పట్టసీమను పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చి మీకు రెండో పంట కానీ మొదటి పంటకు కానీ ఇబ్బంది లేకుండా నీళ్లు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరిగా 72% పోలవరాన్ని పూర్తి చేశాం. అదే నేనుంటే ఈ పార్టీ కాదు, 2020కే పోలవరం పూర్తయి కృష్ణా డెల్టా 3 పంటలు ఇచ్చేవాళ్ళం. ఇక్కడ నీటి సమస్య అనే మాట ఉండేది కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు పోలవరం గోదావరిలో ముంచేశాడు దుర్మార్గుడు. ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, సంపద అంటే ఎక్కడో చెట్లు కాయదు. మనకు డబ్బులు కావాలంటే మీరు ఒక పని చేసే తప్ప డబ్బులు రావు. ఎప్పుడైతే సంపద సృష్టిస్తామో ఆ సంపద వల్ల మన ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి అవకాశం వస్తుంది. అమరావతి చూశారు, ఒకప్పుడు హైదరాబాద్ నగరం 95-96లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు హైటెక్ సిటీ ఏరియాలో 1 లక్ష రూపాయలు ఎకరా. తర్వాత నేను హైటెక్ సిటీ కట్టిన తర్వాత 1 ఎకరా 100 కోట్ల రూపాయలు చేసిందంటే అది అక్కడ సంపద సృష్టించిన విధానం. ఒక ఇండస్ట్రీ వస్తే ఆదాయం పెరుగుతుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, 3 పంటలకు నీళ్లు ఇస్తే గిట్టుబాటు ధరిస్తే రైతుకు ఆదాయం పెరుగుతుంది, రైతు కూలీలు బాగుపడతారు, ప్రభుత్వానికి పన్నులు వస్తాయి, ఒక రోడ్డు వేస్తే పరిశ్రమలు వస్తాయి. ఈ విషయాలు నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ మచిలీపట్నం టు విజయవాడ నేషనల్ హైవే వచ్చింది, ఎవరి పీరియడ్లో వచ్చింది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ నేషనల్ హైవే వల్ల మచిలీపట్నం నుంచి ఈజీగా ఒక 45 నిమిషాల్లో మీరు విజయవాడకు పోయే పరిస్థితికి వచ్చారు. దానివల్ల రాబోయే రోజుల్లో ఇప్పుడు కూడా చెప్పారు మాకు ఇండస్ట్రీస్ కావాలని. తప్పకుండా పెడనలో ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంటుంది. పెడన కంటే ఇంకో పక్క మీరు చూస్తే బందర్ పోర్ట్ ఇక్కడికి వస్తే, అమరావతి రాజధాని వస్తే పెడన కూడా ఒక సెటిలైన్ టౌన్షిప్ గా ఉండి మీ పిల్లలు ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. అది మా కళ, అదే మా ఆలోచన. అది చెయ్యకుండా 4 ఏళ్లుగా మీరు చూస్తే ఎక్కడ చూసినా సంక్షేమం అంటాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, సంక్షేమంలో 100 కార్యక్రమాలు ఇచ్చా, అన్నా క్యాంటీన్ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈరోజు చంద్రన్న బీమా ఉందా అని అడుగుతున్నా, పండుగ కానుకలు ఉన్నాయని అడుగుతున్నా, విదేశ విద్య ఉందని అడుగుతున్నా, రంజాన్ తోఫా ఉందని అడుగుతున్నా. అన్ని కార్యక్రమాలు ఆలోచిస్తే అన్ని రద్దు చేసి ఈరోజు నవరత్నాలని నవ మోసాలు చేసే పరిస్థితికి వచ్చాడు. అవి నవరత్నాలు కాదు, నకిలీ రత్నాలు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని,
మడమ తిప్పను మాట తప్పనని మాట్లాడతాడు. ఏం చెప్పాడు ఆ రోజు? ప్రత్యేక హోదా తెస్తాన్నాడా లేదా? కేంద్రం మెడలు వస్తాన్నాడా లేదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతానన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా మద్యపాన నిషేధం? తమిళ్ళు 200, అప్పుడు ఎంత తమిళ్ళు? క్వార్టర్ బాటిల్ మందు బాబులు ఇక్కడ ఉంటారు. 60 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడు ఎంత? ఈరోజు 200. పెరిగిన ధర ఎంత? 140 రూపాయలు, అవునా కాదా? ఎవరికి పోయింది ఆ డబ్బులు? బ్రాందీ షాప్లో ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా? ఉన్నాయా అని అడుగుతున్నా. మీ ఊర్లో తోపుడు బండి ఉంది. తోపుడు బండి దగ్గర పెట్టి చిల్లరిస్తే వాళ్ళు తీసుకోకుండా స్వాపింగ్ చేయమంటారు ఫోన్లో, అవునా కాదా అని అడుగుతున్నా. అంటే ఈ ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడి మీరు తాగే మద్యంలో కూడా మీ ద్వారా రక్తాన్ని తాగే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. సైకో జగన్, జగన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ కృష్ణా నది ఉంది. మీకు ఇసుక దొరుకుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు ట్రాక్టర్ 1000 రూపాయలు, ఈరోజు ఎంత ట్రాక్టర్? సిమెంట్ ధర పెరిగిందా లేదా? స్టీల్ ధర పెరిగిందా లేదా? 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు 5 సంవత్సరాల్లో రాష్ట్రం 30 సంవత్సరాలు ఎన్నికెళ్ళింది. అందుకే మేము ఈ పొత్తు పెట్టుకున్నాం. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు, మా పోలీసులు ఉన్నారు. పోలీసులు మీకు జీతాలు వస్తున్నాయి సక్రమంగా? మొన్న మొదటి తారీఖు మీకు వచ్చిందా? జీతం వచ్చిందా? టీఏలు వచ్చాయా మీకు? డిఏలు వచ్చాయా మీకు? ప్రావిడెంట్ ఫండ్ మీ డబ్బులు మీకు వచ్చిందా మీకు? మిమ్మల్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి బానిసలు అనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ఆయనకు బానిసలుగా పనిచేయాలనుకుంటున్నాడు. భయపెట్టి పనిచేయిస్తున్నాడు. ప్రతి ఒక్కరి మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకోవడం. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చాడు. ఏదైతే భూ పరిరక్షణ చట్టం ఒకటి తీసుకొచ్చాడు. ఆ రికార్డన్నీ ఆయన దగ్గరనే ఉంటాయంట. ఇప్పుడు మీ దాంట్లో పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు, టైటిల్ డీడ్ ఉండదు, లేకపోతే మన 10(1) ఉంది. ఏ రికార్డు ఉండవు. జగన్మోహన్ రెడ్డి రాసుకునే రికార్డే ఆయన దగ్గర బటన్ ఉంటుంది. బటన్ నొక్కితే మీ పేరు మారిపోతుంది. మీ పేరు మారిపోతే మీ రాత మారిపోతుంది. ఇంకేం చేస్తారో మీరే ఆలోచించుకోమని కోరుతున్నా. అంటే ఒక ముఖ్యమంత్రి దుర్మార్గుడు వస్తే, టెక్నాలజీని ఉపయోగిస్తే మన జీవితాలను సర్వనాశనం చేయగలుగుతారు. అదే టెక్నాలజీ సద్వినియోగం చేసుకుంటే మన జీవితాలకు వెలుగులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మేము వచ్చాం. నేను ఒకటే కొండ నాయకుల్ని, కార్యకర్తలను కోరుతున్నా, 25 రోజులు మీరు కష్టపడండి. మేము మీకు అండగా ఉంటాం. ప్రజలకు మీరు అండగా ఉండండి. ఏం చేస్తున్నారో చెప్పండి. ఓట్లు వేయించే బాధ్యత మీది. మిమ్మల్ని గౌరవించే బాధ్యత మా కూటమి మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నాను. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తల్ని, రేపు రాబోయేది కేంద్రంలో మనమే వస్తున్నాం. ఎన్డీఏ వస్తుంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. బాగా కష్టపడిన కార్యకర్తలకి, ఇప్పుడు న్యాయం జరిగిన కార్యకర్తలకి గుర్తింపిచ్చే బాధ్యత, ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత మా 3 పార్టీలు మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యం. ఇక్కడ బాలశౌరి గారు గెలుస్తున్నారు, డౌట్ లేదు. అనుమానం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు చెప్పండి. అందరూ కూడా గెలిపిస్తామని గట్టిగా మంచి మెజార్టీ రావాలి.
చరిత్రలో మచిలీపట్నంలో ఎప్పుడు రానంత మెజారిటీ తెప్పిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. మేమందుకే కేంద్రం ఎన్నికల మేనిఫెస్టో తెచ్చింది, మేము కూడా ఒక ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. సూపర్ 6 అన్నాం. పవన్ కళ్యాణ్ గారు అన్నారు 6 కాదు ఇంకా 2-3 ఉన్నాయి, 10 వరకు వెళదామంటే చేద్దామని మేము ఒక అవగాహనకు వచ్చాం. అందులో కూడా మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఈరోజు ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500 నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఎంతమంది ఆడబిడ్డలుంటే అంతమందికి 1500 ఇస్తాం. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి మళ్ళా పింఛను వచ్చే వరకు మీకు 1500 రూపాయలు ఇస్తాం. రెండోది, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000, ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రెండే కాకుండా దీపం కింద ఒకప్పుడు వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, రేట్లు పెరిగాయి, ఇప్పుడు మళ్ళా హామీ ఇస్తున్నాం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉచిత ప్రయాణ సౌకర్యం మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క కుటుంబం ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో దర్జాగా ఆర్టీసీ బస్సులు ఎక్కండి. ఎక్కిన తర్వాత నా పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పండి. ఎవరిని అడిగితే ఎక్కడికి పోవాలో పోయే విధంగా మీకు ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వీళ్లే కాకుండా కేంద్రం ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుని ఆ డబ్బులు కూడా తీసుకొస్తాం. ఇప్పుడే జల్ జీవన్ మిషన్ కింద మాట్లాడాడు బాలశౌరి గారు. కేంద్రం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. చాలా రాష్ట్రాలు ఇంటింటికి మంచినీటి సరఫరా ఇవ్వడానికి సద్వినియోగం చేసుకున్నారు. ఎంపీ తెస్తే ఆ డబ్బులు కూడా ఉపయోగించిన దుర్మార్గమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అతనికి తెలిసింది ఒకటే, బటన్ నొక్కడం, అప్పు తేవడం, బటన్ నొక్కి బొక్కడం తప్ప ఏమీ తెలియని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. బటన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి అవసరంలా. మన ఇంట్లో ముసలమ్మకు చెప్పి ఆ కంప్యూటర్ ఇస్తే ఆ ముసలమ్మ కూడా బటన్ నొక్కేస్తుంది. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. దానికి పెద్ద చదువు కావాలా వారికి, తెలివితేటలు కావాలా వారికి? తెలివి కావాల్సింది సంపద సృష్టించడానికి కావాలి, సుపరిపాలనకు కావాలి, ఆదాయం పెంచడానికి కావాలి. మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలంటే తెలివి కావాలి. అందుకే మేము ఇచ్చాము యువగళం. యువతకు హామీ ఇస్తున్నా. ఎక్కడ చూసినా మా మీటింగ్లు అయితే 160-70% యువకులే కనపడుస్తున్నారు. వాళ్ళకోటే హామీ ఇస్తున్నాం. నిన్న కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఈ పిల్లల యొక్క నైపుణ్యాన్ని, స్కిల్ని కూడా ఒకసారి మనం ఎవాల్యుయేట్ చేద్దాం. మొత్తం ఏ విధంగా ఉపయోగించాలో ఉపయోగిద్దాం. ప్రతి ఒక్క నియోజకవర్గంలో అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడదాం, వీళ్ళకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. తప్పకుండా నేను హామీ ఇస్తున్నా. ఈ తమ్ముళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. మెగా డిఎస్సి పెడతాం, మొదటి సంతకం పెడతాం, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా. జాబ్ క్యాలెండర్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇచ్చి అవి కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా మనం వస్తానే పరిశ్రమలు వస్తాయి. ఒక విషయం ఆలోచించండి, బందర్లో పోర్ట్ పూర్తయితే పరిశ్రమలు వస్తే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా. అది విజన్. కానీ నేను ఆ రోజు ఒక్క పైసా లేకుండా పోర్ట్ని ఏదైతే పీపీపీ మోడల్లో ఆ రోజు ఇచ్చాను. దుర్మార్గుడు వచ్చే డబ్బుల కోసం దాన్ని మార్చి
ప్రభుత్వం అప్పు చేసి ఈపీసీ మోడల్ అని తీసుకొచ్చి ఈరోజు ప్రైవేటైజ్ చేసి ఆ వర్కుల్లో డబ్బులు కొట్టేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరందరూ ఆలోచించాలి, ఏ విధానమైనా మీకు మేలు జరగాలి. అలాంటి జరగలేదు. అందుకే ఇంకొక మాట కూడా చెప్తున్నాను, యువతకి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, పెడన్లో మీరు కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం, ఇండస్ట్రీ తీసుకొస్తాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటింటికి మంచినీళ్ళే కాకుండా ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. పింఛన్ కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం. మేము అధికారానికి వచ్చే జూన్ నెలలో వస్తాం, జూలై నెలలో ఇవ్వాలి. పెద్దవాళ్ళ కష్టం చూశాను, జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చూశాం. అందుకే అనౌన్స్ చేశాం, ప్రతి ఒక్కరికి ఏప్రిల్ నుంచి పింఛను 4,000 ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. బీసీలకి 50 సంవత్సరాలకి పింఛన్లు ఇచ్చే విధానం కూడా తీసుకొస్తాం. ఎక్కడికక్కడ ఇవన్నీ చేసి మిమ్మల్ని ఏ విధంగా పైకి తీసుకుపోవాలో, ఆర్థికంగా పైకి తీసుకురావాలో తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఇక్కడ జోగి విషయం మాట్లాడారు. ఎందుకంటే ఓసారి కొంతమంది నాయకులకు కూడా తెలియాలి, ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. మాతో పెట్టుకుంటున్నారు, నోరు బారేస్తున్నారు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు పారిపోయాడని. పారిపోకపోతే ఏం చేస్తాడు తమ్ముళ్ళు? ఎక్కడో పుట్టాడు, మైలవరం, ఇబ్రహీంపట్నం, అక్కడి నుంచి పెడనకు వచ్చాడు. మీరు ఒక తండ్రిదంతే మళ్ళా మైలవరం పోయాడు, అక్కడ ఒక తందంటే మళ్ళా ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ఒక తందంటే ఇప్పుడు ఎక్కడ పోయాడు, పెరంలూరుకు పోయాడు. రేపు ఒక తన్నుదంతే సముద్రంలో పడతాడు. అవునా కాదా? నోరు అదుపులో పెట్టుకోండి. నోరు అదుపులో పెట్టుకోకపోతే మిమ్మల్ని అదుపులో పెట్టే శక్తి మాకుంది. ఒక పక్క పవర్ స్టార్, ఒక పక్క సిబిఎన్. తమాషా కాదిది. నీ సైకో ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ నీ సైకో కూడా నిన్ను కాపాడలేడు. జాగ్రత్తగా ఉండమని, నోరు పారేసుకోవద్దని హెచ్చరిస్తున్నా. ఎక్కడ చూసినా ఈ యొక్క ముఖ్యమంత్రి కడాని ఇప్పుడు ఆయన అంటాడు, ఆయన మీద గులకరాయి పడితే చాలా బాధపడిపోతున్నాడు. మా ఇంటికి ఈ పనికిరాని జోగిని రాళ్ళు కర్రలిచ్చి పంపిస్తావా నువ్వు అంటే? మా ప్రాణాలు నీకు లెక్కలేదు, నీ ప్రాణం మాత్రం విలువ. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇతను చెప్పిన పని, చేసిన పనులైతే భూ కబ్జాలు, కమిషన్లు, సెటిల్మెంట్లు, బెదిరింపులు సినిమాల్లో కూడా చూపించుంటారు మా వాళ్ళు. పవన్ కళ్యాణ్ సినిమా కూడా తీయచ్చిండు వాళ్ళందరి మీద తీశారు, కానీ ఇంత భయంకరమైన క్యారెక్టర్లు ఉండరు. అంత భయంకరమైన క్యారెక్టర్లు ఉన్నారు. అవన్నీ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. ఇప్పుడు ఆయన పోతే ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన కూడా తక్కువ కాదు. అది కూడా తర్వాత నేను మాట్లాడతాను. ఇక్కడికి వచ్చినప్పుడు పేడనంలో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు నాకు అర్థమైంది. మేము ఇద్దరం ఒకటే మాట ఇస్తున్నాం, వాళ్ళందరికీ న్యాయం చేస్తాం. చేనేతకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చి మరో మగ్గాలకి 500 యూనిట్లు ఇచ్చే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క వాళ్ళకు 1-2 ప్రాబ్లమ్స్ కాదు, యార్ని కానీ, కలర్ సబ్సిడీ కానీ, ముడి సరుకులు కొనుగోలు కానీ, ఇలాంటి చాలా ఉన్నాయి. జిఎస్టీ ఉంది.
అన్నింటికంటే కళంకారి ఇక్కడుండే చేనేత కార్మికులకి ఒక 5 ఎకరాలు నీళ్లు ఇచ్చి ఆ నీళ్ళలో ఇప్పుడైతే మీరు అది అద్దడానికి ఎక్కడో వెస్ట్ గోదావరికి పోయి పని చేసుకొని మళ్ళా ఇక్కడికి వస్తున్నారు. ఒకటే హామీ ఇస్తున్నా, 5 కాదు, అవసరమైతే 10 ఎకరాలు ఇచ్చి అక్కడనే పొల్యూషన్ కంట్రోల్ కూడా ప్లాన్ చేసి మీకు ఇబ్బంది లేకుండా కళంకారి కోసం ఒక ప్రత్యేకమైన క్లస్టర్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీకు ఇచ్చే ఏదైతే చేనేత నేస్తాం రద్దు కాదు, ఆ 24,000 రూపాయలు వస్తుంది, ఇంకా ఎక్కువ ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మేము ఒక పని చేశాం, బీసీలకు సబ్ ప్లాన్ పెట్టాం. ప్రతి సంవత్సరం 30,000, 5 ఏళ్లలో 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి వెనుకబడిన వర్గాలను ఆదుకునే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందులో భాగంగానే 50 సంవత్సరాలకి పింఛన్లు ఇస్తున్నాం. గౌడ కులస్తులు కూడా ఉన్నారు, వారికి కూడా హామీ ఇస్తున్నా. వారే కాకుండా ఇక్కడ కాపులు కూడా నేను ఒకటే కోరుతున్నా. కాపుల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాపులను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్ళు అయింది, 2,000 ఇస్తామన్నారు, 2,000 కోట్లు ఖర్చు పెడతామని కనీసం 10 కోట్లు ఖర్చు పెట్టారా తమ్ముళ్ళు? మీరే చెప్పమని అడుగుతున్నా. అంటే మాటలు మాత్రం కోటలు దాటుతాయి, చేష్టలు మాత్రం గడప దాటే పరిస్థితి లేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా ఇచ్చారు, ఆ సమస్యలు కూడా కొన్ని హామీ ఇస్తున్నా. పెడన పట్టణంలో ఇళ్ల సమస్య తీవ్రంగా ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చింది 1 సెంటే. అది కూడా ఆయన ఇచ్చిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు, కేంద్రం ఇచ్చే 1,50,000, నరేగా డబ్బులు 30,000. అది కాకుండా ఈ ఇంటి జాగాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం, తక్కువ ధర కొని మళ్ళా ప్రభుత్వానికి ఎక్కువ ధర అమ్మి తద్వారా డబ్బులని కొట్టేశారు. ఎక్కడిచ్చారు తమ్ముళ్ళు? ఊరి పక్కన ఇంటి జాగాలు ఇచ్చారా అని అడుగుతున్నా. మీకు ఇచ్చిన వాగుల్లో, వంకల్లో, అడవుల్లో, శ్మశానాల్లో ఇచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మేము ఇండ్లు కట్టాం, టిట్కో ఇళ్లు కట్టాం. మామూలుగా టిట్కో ఇల్లు అంటే సకల సౌకర్యాలు పెట్టాం, వెడల్పైన రోడ్లు ఇచ్చాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశాం, మంచినీళ్ళు తీసుకొచ్చాం, కరెంటు తీసుకొచ్చాం. మీ ఇల్లు కూడా విలువైన ఇల్లు మధ్యతరగతి కుటుంబాలకు ఎట్లా ఇస్తామో మరికి ఇచ్చాం. మీ కళ సాకారం చేయడం మా బాధ్యత. ఇతను వచ్చి అగ్గిపెట్లు కట్టాడు. ఏ ఇంట్లో అయినా పడుకునే స్తోమత ఉందా తమ్ముళ్ళో మీకు అని అడుగుతున్నా. ఆ ఇండ్లు మీకు కావాలని అడుగుతున్నా. అందుకని దాన్ని కూడా నేను క్యాన్సిల్ చేయను. అక్కడే ఎవరు కట్టుకోవాలంటే వాళ్ళకి ఇంకా ఆర్థిక సహాయం చేసి ఇళ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టిట్కో ఇళ్ళు 5 ఏళ్లలో మొత్తం నాశనం అయిపోయినాయి. ఎక్కడికక్కడ చాలా వరకు పాడుపడిపోయే పరిస్థితికి వచ్చింది. వాళ్ళందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, మేము వస్తానే ఆ టిట్కో ఇళ్ళు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెడనపట్నంలో ఒకటే కోరారు, ఒక 20 ఎకరాల భూమి కొనుగోలు చేసి G+3 చేయమని. దీనివల్ల చాలా వరకు మీకు ఉపయోగపడుతుందని చెప్పి కోరారు. కాబట్టి వస్తానే మళ్ళీ నాణ్యమైన ఇండ్లు, మీరు నివాసయోగ్యమైన ఇండ్లు మీకు కట్టించే బాధ్యత మాది. ఎవరైనా ఇంటి జాగానే కావాలంటే 1 సెంటు కాదు 2 సెంట్లు ఇచ్చి మీ ఇల్లు కూడా కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. బంటుమెల్లి, కృత్తివెన్ను, పెడన త్రాగునీటి సమస్య, సాగునీటి సమస్య ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ నియోజకవర్గం
ఇంటింటికి రక్షణ వాటర్ స్కీమ్ పెట్టి కొళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంత మునుగోడు శాంక్షన్ చేశాం, తక్షణమే ప్రారంభిస్తాం. పెడన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి, ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బందర్ పోర్ట్ సిద్ధం అవుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి. మళ్ళీ ఈ బందర్ పట్టణానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను, చేనేత కలంకారీ పరిశ్రమలకి ప్రోత్సాహాలు ఇస్తాం, పూర్తిగా ఆదుకుంటాం. ఇంకో పక్క 5 acres కానీ 10 acres క్లస్టర్ కూడా ఏర్పాటు చేస్తాం. పెడన ప్రాంతంలో అక్వా కల్చర్ కూడా బాగా దెబ్బతినింది, నాశనం చేశారు. మళ్ళీ హామీ ఇస్తున్నాం, ₹50 కరెంట్ ఇచ్చి అక్వా కల్చర్ కూడా పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మాది. ఇంకో పక్క పెడన మున్సిపాలిటీలో 93 కోట్లతో ఏఐబిపి ద్వారా అది కూడా నిలిపేశారు. మనం వస్తానే వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ హిందూ శ్మశాన భూమి కూడా లేదు, కావాలని మీకు కోరుకుంది. తప్పకుండా హిందూ శ్మశాన వాటికని, ఇంకో పక్క కబర్స్థాన్ కూడా చుట్టూ గోడ కావాలని కోరారు. ఈ రెండు చేస్తామని తెలియజేస్తూ, ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు. నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా మేము ఉన్నప్పుడు ఏ ముస్లిం కూడా ఎక్కడ ఇబ్బంది రాలేదు. ఇంకో పక్క గతంలో కానీ భవిష్యత్తులో కానీ మీకు న్యాయం చేసే కూటమి మేమే. ఇంత మునుపు కూడా నేను ఎన్డీఏలో ఉన్నాం. 95 నుంచి 2004 వరకు ఎన్డీఏలో ఉన్నప్పుడు ఏ ముస్లిం సోదరులకు అన్యాయం జరగలేదు. ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం, అప్పుడే షాదీ ఖానాలు కట్టాం, అప్పుడే మీరు చూస్తే ఆజ్ హౌస్ కట్టాం. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరిగా మీ 4% కాపాడడానికి 14-19లో సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్లు పెట్టి మీ 4% రిజర్వేషన్లు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నాం, మీకు కూడా ఒక డిక్లరేషన్ ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట్లాడుతున్నారు, వైఎస్ కాంగ్రెస్ ఒకటి మాట్లాడుతున్నారు. ఈరోజు చూస్తే నేను ఒకటే అడుగుతున్నా, బాలశౌరికి మీరు ఓటేస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఢిల్లీలో నేరుగా మంత్రుల దగ్గరికి పోయి నేను ఈ హామీలు ఇచ్చాను, నన్ను గెలిపించారు, మీరు పనులు చేయమని అడిగే ధైర్యం బాలశౌరికి ఉంటుంది. మాది కూటమి. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ని, మీకు ఓటేసి ఏమని అడుగుతారు? పోయి ఏం చేస్తారు మీరు? ఢిల్లీలో ఎవరి దగ్గరికి పోతారు? మళ్ళీ ఎన్డీఏ దగ్గరికి రావాలి కదా. అంటే నేరుగా ఇంట్లో పోవడం బెటరా, దొడ్డిదారిని పోవడం బెటరా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే 5 ఏళ్ళు మీరు 22 మందిని గెలిపిస్తే బాబాయిని హత్య చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా కాపాడుకున్నారు తప్ప మనకేమైనా లాభం వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కేంద్రం నుంచి ప్రాజెక్టులు రావాలంటే, కేంద్రం నుంచి నిధులు రావాలంటే, రాష్ట్రానికి కావలసిన భవిష్యత్తు ఉండాలంటే ఎన్డీఏకి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది మురిగిపోతాయి. ఆ పార్టీకి ఓటేసిన లాభం లేదు. కేంద్రంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం, అవునా కాదా? 400 సీట్లతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవబోతున్నారు. 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా తయారవుతుంది. మా ఆలోచన, నా ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, తెలుగు జాతి అందులో అగ్రస్థానంలో ఉండాలి భారతదేశంలో. అది మా ఆకాంక్ష. తప్పకుండా సాధిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ మీరందరూ
25 పార్లమెంట్లు గెలిపించాలి, 160+ ఎమ్మెల్యేలు గెలవాలి. జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోవాలి. ఆ పార్టీని భూస్థాపితమైన చేయాలి, లేకపోతే కూకట వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పారేయాల్సిన అవసరం ఉంది. అది చేస్తామని మీరు చెప్పాల్సి కోరుకుంటూ మరొక్కసారి బాలశౌరి సింబల్ ఏంటి? గాజు గ్లాస్. ఎంత దాడి చేస్తే అంత పదునెక్కుతుంది. ఎన్నికల్లో మీరు చేయాల్సింది బటన్ గట్టిగా నొక్కండి. ఆ గాజు గ్లాసు పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దిగాలి. రెండో బటన్ సైకిల్. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అభివృద్ధికి కూటమి కోటేయండి. తర్వాత మీరే చూడండి ఏం చేస్తామో. మా అనుభవం ఉంది, పట్టుదల ఉంది, పవన్ కళ్యాణ్ గారికి పవర్ ఉంది. ఇద్దరం కలిసి ముగ్గురం కలిసి మోడీ గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది మా ఆకాంక్ష. నిండు మనసుతో ఆశీర్వదించమని అందరినీ కోరుకుంటూ, ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నమస్కారాలు. జై హింద్. సైకిల్ బెల్లు మోగింది సౌండ్ ఫుల్. ఆ తాడే పల్లి ఇల్లు ఇక తాళ మేసుకెళ్ళు. అభివృద్ధి ఇల్లు 5 ఏళ్ళు బతుకు డల్లు. నువ్వు తప్పుకుంటే మేలు ఇక పైన కోలు గిల్లు. జరుగు జగన్ ఖాళీ చెయ్యి కుర్చీ. జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. ట్రింగ్ 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 ట్రింగ్. వెళ్ళు 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 నువ్వు పక్క సైడ్ కెళ్ళు. ఈ ఒక్క ఛాన్స్ చాలు ఇక నీకు మాకు చెల్లు. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. మా బాగోగులు మంచిగా చూసే బాబు గారికే వేస్తాం. జగన్కు మట్టుగా మమ్మో. జరుగు జగన్ ఖాళీ చేయి కుర్చీ. జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. ట్రింగ్ 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 ట్రింగ్.